మరి రోజు వీళ్ళని చూసి విధికి బోరు మింగిందేమో. వీళ్ళ కథలో ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఏంటది? ఆ ఆ రోజు తమ్ముడు పుట్టినరోజు. ఎవరిది? తమ్ముడిది. ఆహా! ఆ! అయితే ఈడు అన్నయ్య ఉన్నాడు కదా, ఆ! సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి సీక్రెట్గా ఏం చేశారంటే తమ్ముడు కోసం కొత్త ప్యాంట్ కొన్నాడు. హ్మ్. ఆ! డబ్బులు అందులో పెట్టాడు. ఆ! తమ్ముడు ఆ కొత్త బట్టలు వేసుకున్నాడు, ఆ ప్యాంట్ వేసుకున్నాడు. ఆ! టిప్ టాప్గా రెడీ అయ్యాడు, అన్నయ్య ముందు నించున్నాడు. హ్మ్. అన్నయ్య మన జగనన్నలాగా మురిసిపోతున్నాడు. తమ్ముడు ఆహా! తమ్ముడు కూడా సేమ్ రియాక్షన్. ఆహా! ఎందుకు? డబ్బుల కోసం. రోజు ఆహా! జేబులో డబ్బులు పెడతారు కదా, ఇంకా పెట్టట్లేదేటా అని బుర్ర కొక్కుంటూ ఉంటాడు. ఆల్రెడీ ముందే పెట్టేసి ఆ, మనోడు ప్యాంట్ జేబులో పెట్టేశాడు అన్నయ్య. సర్ప్రైజ్. ఆ! అది చెప్పలేదు. ఆ, తమ్ముడు ఆ! చట్ట జేబు మీద చెయ్యేసి ఇలాగా పాముకుంటున్నాడు. ఏంటి అన్నయ్య ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు ఏంటి అని. డబ్బులే అన్నయ్య పెట్టట్లేదా? ఆ, అదేంటి బాగున్నా? ఆడు పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఆ! ఇంకా అర్థమైంది. అన్నయ్య పట్టించుకోవట్లేదు, ఇంక ఈరోజు హ్యాండ్ ఇచ్చాడు అన్నయ్య అని చెప్పి హ్మ్. బాధపడి వెళ్ళిపోతాడు ఇంకా. హ్మ్. పాపం ఆడు ఆ డబ్బులు ఇస్తే ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దాం అనుకున్నాడు. హ్మ్. ఆ రోడ్డు మీద పోయాడు, ఇంకా సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోయాడు.